హలో ఎవ్రీవన్. ఇది లాస్ట్ ఇయర్ కృష్ణపక్ష చతుర్థి నాడు అన్నాభిషేకం అన్నమాట కుమారస్వామికి. ఈ ఇయర్ ఏమో బహుళపక్ష చతుర్థి నాడు చేశారు. నేను వెళ్ళేసరికి లేట్ అయిందని లాస్ట్ ఇయర్ క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. ఈ ఇయర్ మొత్తం అయ్యాక ఇలా హారతి ఇచ్చారు. అదిగోండి అన్నం. అన్నంతో అభిషేకం చేసిన అన్నాన్ని చక్కగా పులిహోర కలపడానికి రెడీగా పెట్టామన్నమాట. ముందు రోజే రాజరాజేశ్వరి అమ్మగారికి శాకంబరీదేవిగా అలంకరించారనమాట. చూసారు ఎంత చక్కగా అలంకరించారో. ఆ పక్కనే అనమాట రాజరాజేశ్వరి అమ్మ గుడి ఉంది. ముందు రోజు ఆషాఢ బహుళపక్ష త్రయోదశి నాడు అమ్మవారికి ఈవినింగ్ శాకంబరీదేవిగా చక్కగా అలంకరించారు. చూడండి ఎన్ని రకాల కాయగూరలతో ఎంత చక్కగా అలంకరించారో. అసలు చాలా 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 బాగా చేశారనమాట. చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది అసలు ఆ తల్లికి. ఇదిగోండి మా ఆడవాళ్ళందరం కలిపి అన్నాన్ని పులిహోర కలపడానికి పోపది సిద్ధం చేస్తున్నాం అనమాట. కుమారస్వామికి అన్నాభిషేకం చేసాం కదా, అన్నాన్ని ఇలాగ పులిహోరలాగా ఇదిగోండి ఇలా రెడీ చేసి మళ్ళా వచ్చిన భక్తులందరికీ పనిచేస్తున్నాము. ఆ స్వామికి అన్నంతో అభిషేకం చేసిన అన్నాన్ని మళ్ళీ మనం ప్రసాదంగా స్వీకరించడం అది ఎంత అదృష్టం కదా. ఇలాంటి ప్రసాదం మనకి ఇంకా దొరకడం అది మన అదృష్టం. అక్కడ పులిహోర ప్రిపరేషన్ అయిపోయాక పంతులు గారేమో మళ్ళా రాజరాజేశ్వరి అమ్మకి చక్కగా పూజ అంతా చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. చక్కగా దీప నైవేద్యాలతోనే చాలా 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 బాగా చేశారు.